హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఈరోజు మీ చాయ్ డోస్ అయిందా? ఆ సౌత్ ఇండియన్స్ మనకు చాయ్ లేని ఈరోజు దినం స్టార్ట్ అవ్వదు కదా. సో మీరు మీ చాయ్ డోస్ తీసుకున్నారని నమ్ముతున్నాను. సో ఈరోజు డే 7 మన ప్రోగ్రామ్ది. డే 7 ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ ప్రోగ్రామ్ డే 7కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. దేవాతి దేవుడి నామంలో అత్యంత కృప వలన ఇన్ని రోజులు మనల్ని నడిపించినాడు దేవుడు. సో ఈరోజు మన కొరకు దేవుడు ఏ వాక్యం సిద్ధపరిచినాడో నేర్చుకుందామా? కమాన్, నాతో పాటు సామ్స్ 7th చాప్టర్ చదవండి. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోవగా వారు సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండున వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమునకు నేలను అనగద్రొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనీయము. నిర్మితముగా నిన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. నేను 5 అధ్యాయాలు చదువుతాను, మిగతా వచనాలు నేను ఫోటో పెడతాను, దయచేసి పాజ్ చేసి చదవండి. మనము ఈ కీర్తనలు 7వ అధ్యాయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకుందాం. దీంట్లో 12 వచనాలు ఉన్నాయి. ఆ 12 వచనాలలో దావీదు ఏం చెప్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. అయితే దావీదు ఈ కీర్తనలో దేవుడికి ప్రార్థిస్తున్నాడు, దేవా నా మీద అనేక మంది వ్యతిరేక సాక్షులు లేస్తున్నారు, నన్ను హర్ట్ చేయనికి మనుషులు లేస్తున్నారు దేవా, వారి గురించి నేను నీకు ప్రార్థిస్తున్నాను అంటాడు. ఇంకోటి ఏమంటాడు, దేవా నేను ఎక్కడైనా తప్పు చేసినట్టయితే ఏదైనా పనిష్మెంట్ నాకు ఓకే దేవా, నాకు పర్వాలేదు అని అంటున్నాడు. మరి ఇంకోసారి ఇంకోటి చెప్తున్నాడు, నేను ఇన్నోసెంట్ దేవా, నా తలంపులలో దేవా నేను ఇన్నోసెంట్, కానీ నీ తలంపులలో ఏముందో నాకు తెలియచేదేవా, నన్ను బాధించు వారిని నువ్వు జడ్జ్ చేయదేవా, నువ్వు ఒక ఫేర్ జడ్జ్వి, అంతే నీతిగా జడ్జ్ చేస్తావు దేవా, కాబట్టి నా శత్రువులను దేవా నువ్వే జడ్జ్ చేయాలి దేవా. ఇంకోటి ఏమంటాడంటే దావీదు దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, దేవా నువ్వు మనుష్యుల హృదయంలో ఎరుగుతావు కదా దేవా, వాళ్ళ హృదయంలో బట్టి, వాళ్ళ హృదయపు ఆలోచనల బట్టి వాళ్ళకు తీర్పు తీర్చు దేవా అంటాడు. చివరికి ఏం చెప్తాడంటే, దేవా కంప్లీట్గా 100% నన్ను నేను నీకు సరెండర్ చేస్తున్నాను దేవా, 100% నేను నిన్ను నమ్ముతున్నాను దేవా. అవును, నువ్వు నా శత్రువులకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తావు దేవా, కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మార్గాలు మార్చుకుంటారో అప్పుడు నీ కృపలోనికి వస్తారు అంటున్నాడు. అయితే ఈ కీర్తనను దావీదు ఎలా ఎండ్ చేస్తాడంటే, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆయన చేసిన న్యాయంని బట్టి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యెహోవా దేవుడికి. అయితే ఈ చాప్టర్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ దావీదు దేవా నన్ను నా శత్రువుల నుంచి కాపాడు అంటున్నాడు. ఆ తర్వాత అయ్యా నేను ఇన్నోసెంట్గా ఉన్నాను, నీ యందు నేను యథార్థతగా ఉన్నానని నేను నమ్ముచున్నాను, నువ్వు తీర్పు తీర్చే దేవుడు అని కూడా నమ్ముచున్నాను. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, దేవుడు హృదయాంతరంగంలో చూసి తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. లాస్ట్కి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ, నువ్వు నిజమైన దేవుడవు, నువ్వు ఫేర్ గాడ్వి, నువ్వు ఫేర్ జడ్జ్వి అని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు దావీదు. అంతే కదా, మన జీవితాల్లో ఎన్నోసార్లు మన మీదకి వ్యతిరేకతలు, ఎన్నోసార్లు మన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, ఎన్నోసార్లు మనం చేయని వాటికి అక్యూజ్ చేయబడతాము. కానీ ఒక్కటి మాత్రం నిజము, దేవుడు నన్ను కాపాడతాడు. నీ హృదయాంతరంగంలో ఏముందో దేవుడు అది చూస్తాడు. కాబట్టి నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, ఇంకోటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరైతే దుష్టత్వం చేస్తారో వాళ్ళకు నేను తీర్పు తీర్చబోతున్నా అని దేవుడు చెప్తాడు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు వారి మార్గాలను సరిచేసుకొని, అవును దేవా నన్ను క్షమించు, తిరిగి నీ గుంపులో చేర్చుకో అని వారు యథార్థంగా తిరిగి దేవునికి సమర్పించుకున్నప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ది, దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ చాప్టర్ పెద్ద చాప్టర్ 12 వర్సెస్ ఉన్నాయి, కానీ కాన్సైజ్గా చెప్తున్నాను. దేవుడి కృప వల్ల మనకు దేవుడు ఎంతో ఆదరిస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎంతో ఆదరణతోటి మనం ముందుకు నడుస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. నీ మీద వ్యతిరేక మనుషులు లేస్తున్నారా, ఆయన చూస్తున్నాడు. నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి, నీ హృదయ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, నీ హృదయ అంతరంగం నేను ఎరిగినను, నీ నీతిని బట్టి నేను నీకు తీర్పు తీరుస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం
మన హృదయ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? మనం దేవునికి ఎల్లవెల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేదంటే ఇప్పుడు మనం లోకంలో ఉంటూ కూడా లోకంలాగే ఉంటున్నామా? లేకపోతే లోకంలో ఉంటూ కూడా క్రీస్తును పోలి జీవిస్తున్నామా? డిసిషన్ ఇస్ యోర్స్, చాయిస్ ఇస్ యోర్స్. ఒకసారి కళ్ళు మూస్తున్నామా? స్తోత్రం. పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, నీకే స్తోత్రం. ఈ దినమంతా కాపాడిన దేవా నీకే స్తోత్రం. ఉదయకాల సమయం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం యేసయ్య. అవును నాయన, నువ్వు మమ్మల్ని కాపాడతావు నాయన. మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు యేసయ్య నాయన. మా మీదికి లేసే వ్యతిరేక మనుషులని యేసయ్య నాయన నువ్వు జడ్జి చేస్తావు యేసయ్య నాయన. నువ్వు ఫేర్గా నాయన తీర్పు తీరుస్తావు యేసయ్య. కాబట్టి నీకే స్తోత్రం తండ్రి యేసయ్య నాయన. మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయా నీ జీవించే కృపని యేసురాజా మీరే అనుగ్రహించండి తండ్రి నాయన. ఈ లోకంలో ఉండుకుంటూ కూడా యేసయ్య నిన్ను పోలి మేము జీవించే కృపను యేసురాజా మీరే అనుగ్రహించండి. ఈ దినం నీకే అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ రోజు ముగించుకున్నాము. అయితే రేపు మన కొరకు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, ఏం సిద్ధపరుస్తున్నాడో మనం విందాం. మనం కాచి ఉండి ఆయనకు ప్రార్థిస్తాం. ఇంకోటి, నిన్న దేవుడు ఎంతో అద్భుత రీతిగా నన్ను, నా భర్తను దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి జీసస్ కాల్స్ మినిస్ట్రీ అందు వాడుకున్నాడు. ఆ వీడియో కోసము మరి మీ యూట్యూబ్ ఛానల్ బింటి బిలీవ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఉంటుంది. లేదా ఈ వీడియో ఎండ్లో నేను అది లింక్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ అనే ప్రోగ్రామ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి దీవెనలు పొందండి. తిరిగి మళ్ళీ కలుసుకునే వరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.